హలో దోస్తులు, ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ అండ్ చీజ్ దోశ. దీన్నే మనం పిజ్జా దోశ అని కూడా చెప్పి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ప్లెయిన్ దోశ వేస్తే ఏం బాగుంటుందండి, అప్పుడప్పుడు డిఫరెంట్ దోశలు వేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా గ్యాస్ మీద పెనం పెట్టి అది వేడయ్యాక వీడియోలో చూపించిన విధంగా దోశ వేసుకొని ఎగ్గును కొట్టి కొంచెం ఉప్పు కారం వేసి దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఇడ్లీ కారం కూడా వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇడ్లీ కారం కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి దోస్తులు. నెక్స్ట్ గ్రేటర్ని తీసుకొని చీజ్ బ్లాక్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా దోశ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా తురుముకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే అది ఎర్రగా కాలుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎగ్ అండ్ చీజ్ దోశ రెడీ. పిజ్జా దోశ కావాలి అంటే కొన్ని పన్నీర్ ముక్కలు, కొన్ని స్వీట్ కార్న్ వేసుకుంటే అది పిజ్జా దోశ అవుతుంది. పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా దోస్తులు.